హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర ప్రథమ పౌరుడు ఎవరు? గవర్నర్ యొక్క అధికారం అనేది పరిమితమే అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది చెప్పింది. ఏ నేపథ్యంలో? కొన్ని రాష్ట్రాల గవర్నర్లు కావాలని చెప్పేసి అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుల్ని పెండింగ్లో పెట్టడం, ప్రెసిడెంట్కి పంపించాలనేసి అలాగే హోల్డ్ చేసి ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజా ప్రయోజనం ఉన్నటువంటి బిల్లుల్ని ఎక్కువ కాలం పాటు అలా పెండింగ్లో పెట్టడం అనేటటువంటిది సబబు కాదు అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మనకి గవర్నర్కి సంబంధించి ఆల్రెడీ ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు అసలు మాకు గవర్నర్స్ అవసరం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో అసలు గవర్నర్ అన్నటువంటిది ప్రతిసారి మనకి ఎగ్జామ్లో న్యూస్లో ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్కి సంబంధించి గవర్నర్ అపాయింట్మెంట్, పవర్స్, అలాగే ప్రివిలేజెస్, అలాగే రిమూవల్, వీటన్నింటి గురించి మనకి తెలియాలి. అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 162 వరకు కూడా గవర్నర్ గురించి తెలుపుతుంది. అయితే ఒక రాష్ట్ర గవర్నర్ 2 రోల్స్ని ప్లే చేయటం జరుగుతుంది. డ్యూయల్ రోల్ అంటాము. ఏమేం రోల్స్ ప్లే చేస్తారు? ఒకటి, ఆ రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉంటారు. అవునా? కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉండటం జరుగుతుంది. అలాగే సెంటర్కి మరియు అంటే యూనియన్ గవర్నమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి మధ్య వారధిలాగా కూడా పనిచేయటం జరుగుతుంది. అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? ఒక గవర్నర్ ఒక స్టేట్కి లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్స్కి కూడా ఒకే గవర్నర్ని నియమించవచ్చు అన్నట్టుగా చెప్తుంది. అలాగే మనకి ఆర్టికల్ 157 నుంచి ఆర్టికల్ 158 వరకు కూడా గవర్నర్ యొక్క ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నట్టుగా చెప్తుంది. అయితే గవర్నర్కి సంబంధించి కొన్ని కమిటీస్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. ఏమేం కమిటీస్ గవర్నర్కి సంబంధించి ఉన్నాయి అంటే, ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నటువంటిది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. అలాగే దీని తర్వాత మనకి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్ మిషనరీ అన్నటువంటిది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఆ యొక్క స్టేట్ గవర్నెన్స్ అన్నటువంటిది ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఆ రాష్ట్ర గవర్నర్ చేతుల్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, సుప్రీంకోర్టు అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్యూర్ని 4 రకాలుగా అభివర్ణించటం జరిగింది. అంటే ఆ 4 కేసెస్లో ఈ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది అన్నట్టుగా మనం చెప్పచ్చు. అది ఏంటి అంటే, ఒకటి పొలిటికల్ క్రైసిస్ అనేటటువంటిది ఉండటం, లేదా రెండవది ఇంటర్నల్ సబ్వర్షన్ అనేటటువంటిది వచ్చినప్పుడు, లేదా ఫిజికల్ బ్రేక్ డౌన్ అనేది అయింది అప్పుడు, లేదు అంటే కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్స్ ఏదైతే యూనియన్ ఇస్తుందో అది ఫాలో అవ్వలేదు, అప్పుడు కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది అనేసి మనం చెప్పచ్చు. అలాగే గవర్నర్కి సంబంధించి కొన్ని కేసెస్ గుర్తుండాలి, కొన్ని కమిటీస్ అనేవి గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నటువంటి సర్కారియా కమిషన్ కానివ్వండి, పుంచి కమిషన్ కానివ్వండి, జస్టిస్ వి చెల్లయ్య కమిషన్ కానివ్వండి, రాజ్మన్నార్ కమిటీ అన్నటువంటిది 1971లో ఫామ్ చేయటం జరిగింది, అది కానివ్వండి. అలాగే ఏఆర్సి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1968 కూడా గవర్నర్ గురించి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే 2016లో వచ్చినటువంటి నబామ్ రెబియా జడ్జిమెంట్ అన్నటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. దీని కింద ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఆర్టికల్ 163 అన్నటువంటిది అంటే గవర్నర్ డిస్క్రిషన్ అన్నటువంటిది లిమిటెడ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నర్కి సంబంధించి గుర్తుంచుకోవాలి. అలాగే ఈ యొక్క ఆర్టికల్ 153 నుంచి 162 మాత్రమే కాకుండా ఆర్టికల్ 163 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 256, ఆర్టికల్ 257, ఆర్టికల్ 356, అలాగే ఆర్టికల్ 355, 357 ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అయితే అందులో ఆర్టికల్ 163 అన్నటువంటిది గవర్నర్ యొక్క డిస్క్రిషన్ గురించి, డిస్క్రిషనరీ పవర్స్ గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 256 అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది అంటే యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ని ఇక్కడ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇథనాల్కి సంబంధించి పెట్రోల్లో ఇథనాల్ని కలపాలి అన్నట్టుగా మన భారతదేశం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని 2003వ సంవత్సరంలోనే మొదలుపెట్టింది. అంటే దీని ద్వారా ఏంటి? మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం, అవునా? దాన్ని తగ్గించుకోవాలి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీని మరింతగా ప్రమోట్ చేసుకోవాలి. ఏవైతే ఇప్పుడు వెహికులర్ ఎమిషన్స్ వల్ల పొల్యూషన్ అనేటటువంటిది ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలన్నట్టుగా 2003లోనే భారత ప్రభుత్వం ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది.
అయితే ఇక్కడ ఇథనాల్ ఏంటి, షుగర్ కేన్ మొలాసిస్, కార్న్, అలాగే కొన్ని ఫీడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఈ 5 లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అంటే ఏంటి, పెట్రోల్లో ఇథనాల్ని 5% కలపాలి అనేసి. అయితే దాన్ని మెల్లిమెల్లిగా ఈ 10కి తీసుకురావటం జరిగింది. అంటే 10% బ్లెండింగ్ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా. అయితే తర్వాత 2018వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ20 అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని, 2025 కల్లా రీచ్ అవ్వాలి అనేసి. అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని ఇలా వేరియస్ ఫేజెస్లో భారతదేశం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తే 2021కి భారతదేశం అంతటా కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. అయితే దీని ద్వారా ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించడం, ఎనర్జీ సెక్యూరిటీని ప్రమోట్ చేసుకోవటం, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం, ఇవి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఎక్కువగా ఇథనాల్ అన్నటువంటిది గ్యాసోలిన్తో ఎక్కువగా బ్లెండ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఇథనాల్ ఏమో 10%, గ్యాసోలిన్ ఏమో 90% ఉంటుంది. అదే ఈ 15 అంటే ఏంటి, 15% ఇథనాల్ ఉంటుంది, 85% గ్యాసోలిన్ ఉంటుంది. అలా కాకుండా ఈ 85 అంటామంటే ఏంటి, 85% ఇథనాల్, 15% గ్యాసోలిన్. ఇలా కూడా కొన్ని చోట్ల ఇథనాల్ బ్లెండింగ్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, మొదటగా చూసుకుంటే రెన్యూబుల్ ఇది, అవునా. అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, రూరల్ ఎకానమీకి ఇది సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, వీటిని షుగర్ కేన్ మొలాసిస్, కార్న్, అలాగే ఇంకొన్ని ఆహార వస్తువుల నుంచి తయారు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. దానివల్ల రూరల్ ఎకానమీకి సపోర్ట్ అనేది ఉంటుంది, ప్రైస్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అలాగే మనం ఫారిన్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, ఎయిర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాదు మనం అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్కి వెళ్ళటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఆయిల్ స్పిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సముద్రంలో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. సో అలాంటి ఆయిల్ స్పిల్స్ని తగ్గించవచ్చు. అయితే దీనికి ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే, మన దగ్గర టెక్నాలజీ అన్నటువంటిది అంతగా అభివృద్ధి చెందలేదు. రెండవది వచ్చేసరికి ఇందాక ఫుడ్ క్రాప్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ కానివ్వండి, కార్న్ కానివ్వండి, ఇలాంటి వాటి నుంచి ఇథనాల్ని తయారు చేస్తున్నామన్నాం. ఆల్రెడీ మన దేశంలో పేదలు ఎంతోమంది ఉన్నారు, ఆహార భద్రతని వాళ్ళందరికీ కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. అది పక్కన పెట్టేసి ఇలా ఫ్యూయల్ కోసం ఈ యొక్క ఆహార పదార్థాలని వాడటం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు ఇథనాల్ అన్నటువంటిది రెన్యూబుల్ ఫ్యూయల్ సోర్స్, అవునా. కానీ దాని ప్రొడక్షన్ అనేటటువంటిది, దాని యూసేజ్ అన్నటువంటిది, దీని గురించి చాలామందికి అవగాహన అనేది లేదు. అలాగే ఎక్కువ ఇథనాల్ ప్రొడక్షన్ మీద డిమాండ్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఫుడ్ క్రాప్స్కి కావాల్సినటువంటి ల్యాండ్కి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఎకో సిస్టంలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. అలాగే ఇప్పుడు షుగర్ కేన్ ఉంది, దానికి ఎక్కువ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కదా అది. సో ఎక్కువ వాటర్ యూజ్ అనేది అవుతుంది, ఎక్కువ పొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది, వాటర్ స్కేర్సిటీకి కూడా అది దారి తీయచ్చు. అలాగే సాయిల్ ఎరోజన్ అన్నటువంటిది జరగచ్చు, సాయిల్ డిగ్రేడేషన్ అన్నటువంటిది అవ్వచ్చు. అలాగే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, వీటి వాడకం అనేటటువంటిది మరింతగా పెరగచ్చు. వాటర్కి మరియు ఎనర్జీకి డిమాండ్ అనేటటువంటిది పెరగచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఛాలెంజెస్గా చెప్తాము. అయితే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ మనము ఈ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి కాకుండా ఆల్గే నుంచి, ఇలాంటి వాటి నుంచి ఇథనాల్ని తయారు చేస్తూ రావటం, వీటి వల్ల మన ఆర్థిక వ్యవస్థకి కూడా మరింతగా లాభదాయకం అవుతుంది. సో అవేర్నెస్ని పెంచుకుంటూ వెళ్ళటం, ఫ్యూయల్ క్వాలిటీ స్టాండర్డ్స్ని పెంచుకోవటం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవటం, ఇథనాల్ ప్రొడక్షన్ని వేరే పద్ధతుల ద్వారా తీసుకురావటం, ఇథనాల్ బ్లెండింగ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ పోవటం, ఇలాంటి వాటి ద్వారా మనము మరింతగా ఇథనాల్ వాడకాన్ని పెంపొందించవచ్చు. దానివల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించవచ్చు, మన ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా మనం కాపాడుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యునెస్కో అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తాము. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. ఇది ఏంటి అంటే ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్, వీటిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ద్వారా పీస్ని బిల్డ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ యునెస్కో అన్నటువంటిది ఏర్పడింది. అయితే ఈ యునెస్కోకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్యారిస్లో ఉంది. ఇందులోకి వచ్చేసరికి మొత్తం మెంబర్స్ ఎంత, 195 దేశాలు. అయితే యునెస్కో యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనకి ఏదైనా ఒక సంస్థ గురించి చదివేటప్పుడు అసలు దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది తెలియాలి. ఇక్కడ ఏంటి అంటే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుందండి. ఎడ్యుకేషన్
క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలిపే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎన్నవది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించడానికి సైన్స్ నాలెడ్జ్ని, పాలసీస్ని ఎలా మొబిలైజ్ చేయాలి అన్నటువంటిది. అలాగే సోషల్ ఎథికల్ ఛాలెంజెస్, ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయటం. అలాగే కల్చరల్ డైవర్సిటీ, ఇంటర్ కల్చరల్ డైలాగ్స్, అలాగే పీస్కి సంబంధించి వీటన్నింటినీ కూడా ఎన్ష్యూర్ చేయటం. అలాగే ఒక ఇంక్లూజివ్ నాలెడ్జ్ సొసైటీస్ని ఇన్ఫర్మేషన్ ద్వారా, కమ్యూనికేషన్స్ ద్వారా అందించటం. అలాగే ఇక్కడ కొన్ని గ్లోబల్ ప్రియారిటీ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కావచ్చు. ఇలాంటి ప్రియారిటీ ఏరియాస్ మీదుగా మరింతగా ఫోకస్ అనేది ఉండటం. మరి ఇక్కడ గమనించాలి, యునెస్కోకి సంబంధించి ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావటం, మన యొక్క క్రియేటివిటీని మరింతగా ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండటం, మరి మన యొక్క హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ రావటం, సస్టైనబుల్ ఫ్యూచర్ వైపుగా మన సైన్స్ని తీసుకెళ్ళటం, అంతేకాదు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళటం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, యునెస్కోకి సంబంధించి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. యునెస్కో ఇనిషియేటివ్స్ ఇందులో భాగంగా ఏంటి, ఒకటి వరల్డ్ హెరిటేజెస్. మనం చూస్తూ ఉంటాం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనేసి, అవునా? అయితే మన భారతదేశం నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? దీన్ని ఆన్సర్ చెప్పండి. అలాగే మనకి వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మన భారతదేశంలోకి వచ్చేసరికి మన దగ్గర కల్చరల్ అనేసి, అలాగే న్యాచురల్ అనేసి, మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేసి 3 రకాలు ఉన్నాయి. అయితే అందులో మనకి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసరికి కేవలం ఒక్కటి మాత్రమే ఉంది మన భారతదేశంలో. ఏది ఆ ఒక్క మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అన్నటువంటిది? అలాగే ఇంకొకటి గమనించాలి, రీసెంట్గా హోయసలా టెంపుల్స్ అన్నటువంటివి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరాయి. ఈ హోయసలా టెంపుల్స్ అన్నటువంటిది 8వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన భారతదేశంలో నిలిచింది. ఇదంతా ఒకటే టాపిక్ కదా, ఎన్ని వరల్డ్ హెరిటేజ్ ఉన్నాయి, అందులో కల్చరల్ ఎన్ని, న్యాచురల్ ఎన్ని, మిక్స్డ్ ఎన్ని? ఒకే ఒక్క మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నటువంటిది మన భారతదేశంలో ఉంది. అది ఏంటి? హోయసలా టెంపుల్స్కి రీసెంట్గా ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది వచ్చింది. అది ఏంటి? అలాగే రెండవది మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, మ్యాబ్ అనేసి పిలుస్తాం. ఇది ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అన్నమాట. అయితే మన భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్స్ ఉన్నాయి, ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి? మన భారతదేశంలో 18 ఉన్నాయి. అందులో ఇంటర్నేషనల్గా ఈ మ్యాప్ ప్రోగ్రామ్ కింద ఎన్ని బయోస్ఫియర్స్ని గుర్తించటం జరిగింది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే మనకి ఇంటర్నేషనల్ జియో సైన్స్ ప్రోగ్రామ్ అనేసి, యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ అనేసి, మనం చూస్తే ఇప్పుడు 46 దేశాల్లో 177 యునెస్కో జియో పార్క్స్ అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే వరల్డ్ వాటర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేసి, ఇంటర్నేషనల్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్ అనేసి, వీటన్నింటినీ కూడా యునెస్కో అన్నటువంటిది నిర్వహిస్తుంది. అయితే యునెస్కో రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి? ఒకటి యునెస్కో సైన్స్ రిపోర్ట్ అని, 2 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనేసి, 3 మ్యాక్ బ్రిడ్జ్ రిపోర్ట్ అనేసి, ఇవన్నీ కూడా. బట్ మనకి ఈ రిపోర్ట్స్ అనేవి అవసరం లేదు, కానీ యునెస్కో యొక్క ఇనిషియేటివ్స్ అన్నటువంటివి మనకి అవసరం. అయితే ఇందులో కూడా మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ అనేవి ఉంటాయి. అందులో భాగంగా మన భారతదేశానికి సంబంధించి దుర్గా పూజ, కోల్కతాకి సంబంధించిన దుర్గా పూజ ఈ యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో భాగంగా ఉంది. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ అంటే ఏంటి అన్నట్టుగా కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే యునెస్కోకి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రైజెస్ చాలా ఉన్నాయి, కానీ మనకు అక్కర్లేదు. కానీ యునెస్కోకి సంబంధించి కొన్ని డేస్ని ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 5 అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేసి, రీసెంట్గా మనం చూస్తే December 3ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అంటాం. అదే December 10th హ్యూమన్ రైట్స్ డే అనేసి, December 1st వరల్డ్ ఎయిడ్స్ డే అనేసి, అలాగే November 16th ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ అనేసి, October 24న యునైటెడ్ నేషన్స్ డే అనేసి జరుపుకుంటాము, August 12th ఇంటర్నేషనల్ యూత్ డే అని జరుపుకుంటాం. సో అలాగా కొన్ని ఇంటర్నేషనల్ డేస్ అన్నటువంటివి మనకి గుర్తుండాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక, NCRB అంటాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నటువంటిది రీసెంట్గా ఒక నివేదికనిచ్చింది, అవునా? ఇందులో పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టడం, ఇలాంటి వాటిలో చూస్తే దక్షిణాదిలో ఏపీ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంటే దేశంలో 3వ స్థానంలో ఉంది.
చూడండి, పోలీసులే నేరాలకు పాల్పడినటువంటి ఘటనలకు సంబంధించి ఏపీలో 2021లో 185 కేసులు నమోదైతే 2022కి వచ్చేసరికి అది 19.46% మేర పెరిగి 221కి చేరింది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వీటన్నింటికంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులు అనేవి ఎక్కువగా నమోదయ్యాయి. మనం చూస్తే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, రాజస్థాన్ తర్వాత 3వ స్థానం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్దే. చూడండి ఎన్ని కేసులు నమోదయ్యాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇలా పోలీసుల నేరాలకి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయో అందులో దాదాపు 44% కేసుల్లో అసలు అభియోగ పత్రాలు అన్నటువంటివే నమోదవ్వలేదు. పోనీ ఇలా పోలీసుల నేరాలకి సంబంధించి కేసులు నమోదవుతున్నా ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి శిక్షలు అనేటటువంటివి పడట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ నివేదికకి సంబంధించి రీసెంట్గా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడినటువంటి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏం చెప్పింది, 2022వ సంవత్సరానికి సంబంధించి కార్బన్ డయాక్సైడ్ ని వెలువరించడంలో భారతదేశ సగటు అన్నటువంటిది మన భారతదేశం యొక్క సగటు 5% మేర పెరిగింది అన్నట్టుగా చెప్పింది. అయితే ఇది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువే అన్నట్టుగా చెప్పింది. మనం గమనించాలి, అమెరికాలో ప్రతి పౌరుడు వల్ల సగటు CO2 ఉద్గారాలు అన్నటువంటివి 14.9 టన్నులుగా ఉంది యుఎస్ఏలో. దాని తర్వాత స్థానంలో రష్యా అన్నటువంటిది ఉంది. రష్యాలోకి వచ్చేసరికి మొత్తం 11.4 టన్నుల ఈ యొక్క కర్బన ఉద్గారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత స్థానంలో జపాన్ ఉంది. జపాన్లో 8.5 టన్నులు. దాని తర్వాత చైనా అన్నటువంటిది ఉంది. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఉంది. అయితే మన ఇండియా వచ్చేసరికి సగటు కర్బన ఉద్గారాలు అన్నటువంటివి 2 టన్నులు మాత్రమే. అయితే 2011 నుంచి 2020 మధ్య చూసుకుంటే భారతదేశంలో వేడి అనేటటువంటిది చాలా పెరిగింది అన్నట్టుగా రీసెంట్గా ప్రపంచ వాతావరణ సంస్థ లేదా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది చెప్పింది. అయితే ఈ వేడి పెరగటానికి కారణం ఏంటి, భూతాపం అన్నటువంటిది. దీనివల్ల వాతావరణ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది పంట దిగుబడి మీద, నీటి లభ్యత మీద ప్రభావం అనేది చూపిస్తోంది. అలాగే ధ్రువ ప్రాంతాల్లో మంచు కరుగుదల వేగం అనేటటువంటిది మరింతగా పెరుగుతోంది అన్నట్టుగా ప్రపంచ వాతావరణ సంస్థ అన్నటువంటిది చెప్పింది. గుర్తుంచుకోవాలి. అయితే చూడండి, సంప్రదాయ వస్త్రాలతో సదస్సుకు హాజరైన 2 మహిళలు కొన్ని సాంప్రదాయ విధానాలతో వాతావరణ మార్పుల్ని ఎలా నియంత్రించవచ్చు అన్నట్టుగా ఈ సదస్సులో చెప్పటం జరిగింది. వేపాకులు, గోమూత్రం ఇలాంటి వాటిని సేంద్రియ ఎరువులుగా కనుక వాడితే రసాయన ఎరువుల్ని తగ్గించుకోవచ్చు. దానివల్ల కర్బన ఉద్గారాలు అనేవి కొంతమేరకు తగ్గుతాయి అన్నట్టుగా వీళ్ళు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తూ సంవత్సరానికి 1 కోటికి పైగా టర్నోవర్ని సాధించినటువంటి రైతైన రమేష్ నాయక్, ఇతను బిలీనియర్ ఫార్మర్ అవార్డుని దక్కించుకోవటం జరిగింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. అయితే ఇతను కర్ణాటక రాష్ట్రంలోని కుందాపుర దగ్గరలో ఉన్న తెక్కట్టే అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి 13 ఎకరాల భూమి అనేది ఉంది. అందులో మొత్తం 11 జాతులకు చెందినటువంటి 1634 పండ్ల చెట్లను పెంచుతూ ఉన్నారు. దాంతో వ్యవసాయం ద్వారానే ప్రతి సంవత్సరం 1 కోటికి పైగా సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం బిలీనియర్ ఫార్మర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే రమేష్ నాయక్, కర్ణాటకకు చెందినటువంటి రైతు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలోనే సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతా అన్నటువంటిది 3వసారి మొదటి స్థానంలో నిలిచింది. రీసెంట్గా జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ NCRB నివేదిక ప్రకారం 2022కు సంబంధించి ప్రతి 1,00,000 మంది జనాభాకి కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాల్లో కోల్కతా మొదటి స్థానంలో ఉంది. తర్వాత పూణే, ఆ తర్వాత హైదరాబాద్ ఉన్నాయి. అయితే 2021లో ఇలా గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి 1,00,000 జనాభాకి కోల్కతాలో, దాని తర్వాత పూణేలో, దాని తర్వాత హైదరాబాద్లో నమోదైంది. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే నమోదైంది. అయితే 2022లో అత్యధిక ఎక్కువ అల్లర్లు చోటు చేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. దాని తర్వాత బీహార్, దాని తర్వాత యూపీ అన్నటువంటిది ఉన్నాయి. అలాగే 2022లో రాజస్థాన్లో అత్యధికంగా అత్యాచార కేసులు అనేవి నమోదయ్యాయి. నెక్స్ట్ చూడండి, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇస్రో అన్నటువంటిది రీసెంట్గా ఏదైతే చంద్రుడి యొక్క కక్షలో తిరుగుతున్నటువంటి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నటువంటిది ఉందో దానిని మళ్ళీ తిరిగి భూకక్షలోకి విజయవంతంగా తీసుకురావటం జరిగింది. LVM-3 వాహక నౌక ద్వారా చంద్రయాన్-3ని ప్రయోగించారు.
అందులో భాగంగా ఈ యొక్క ప్రపల్షన్ మాడ్యూల్ని ఈ వాహక నౌక అనేది తీసుకెళ్లి చంద్రుడి దగ్గర వదిలిపెట్టేసి వచ్చింది కక్షలో. దానిని ఈ యొక్క భూ కక్షలోకి విజయవంతంగా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎన్సీఆర్బీ 2022 నివేదిక ఏం చెప్తుంది? దేశవ్యాప్తంగా ఖైదీలు చేపట్టిన వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ జైళ్ల శాఖ అన్నటువంటిది 3వ స్థానంలో ఉంది. 2022 గాను దేశంలో ఉన్న ఖైదీలందరూ కలిసి 267.03 కోట్ల మేర ఉత్పత్తులు తయారు చేస్తే ఒక్క తెలంగాణలోనే 34 కోట్ల మేర ఉత్పత్తులు అనేవి జరిగాయి. అయితే మొదటి స్థానంలో తమిళనాడు ఉంది, అత్యధికంగా 53.37 కోట్లు. దాని తర్వాత గుజరాత్ 36.88 కోట్లు. దాని తర్వాత 3వ స్థానంలో తెలంగాణ 34 కోట్ల మేర వస్తు ఉత్పత్తులు అనేవి జరిగాయి. అలాగే ఖైదీలకి ప్రాథమిక విద్యని అందించడంలో తెలంగాణ జైళ్ల శాఖ అన్నటువంటిది దేశంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీహార్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ గమనించాలి, తరచూ నేరాలకు పాల్పడుతున్న ఖైదీల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది, అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అలాగే ఖైదీల సంక్షేమం కోసం వెచ్చించడంలో మాత్రం తెలంగాణ జైళ్ల శాఖ అన్నటువంటిది చాలా కింద స్థానంలో ఉంది. చూడండి, చివరి నుంచి 8వ స్థానంలో ఉంది. అలాగే ఖైదీలకి పునరావాసం కల్పించటంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మొత్తం 322 మందికి పునరావాసం కల్పించగలిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కెన్యా దేశం అన్నటువంటిది ఎక్కడుంది? ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, వ్యవసాయ రంగ ఆధునికీకరణకు గాను అంటే అగ్రికల్చరల్ మోడర్నైజేషన్కి సంబంధించి కెన్యాకి 2084 కోట్లు అంటే దాదాపు $250 మిలియన్ సమకూర్చాలి అన్నట్టుగా భారతదేశం నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగానే లైన్ ఆఫ్ క్రెడిట్ లేదా రుణ పరిమితి అనేసి పిలుస్తాం. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఈ $250 మిలియన్ మొత్తాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. రీసెంట్గా భారత పర్యటనకి కెన్యా అధ్యక్షుడు రావటం జరిగింది. చాలా చర్చలు అనేవి జరిగిన తర్వాత ఈ ప్రకటన అనేది చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది మన భారతదేశం అన్నటువంటిది 2030కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది అని అంచనా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు మన భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి మన భారతదేశం ఇప్పుడు 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇదేమో జీడిపి పరంగా అన్నమాట, మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దీని పరంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయితే ఇది మన ముందున్నటువంటి 2 దేశాల స్థానాల్ని వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవబోతున్నాం అన్నట్టుగా ఈ S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది అంచనా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకన్నా ముందున్నటువంటి దేశాలు ఏంటి? మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్ ఉన్నాయి. అయితే ఈ జర్మనీని జపాన్ని వెనక్కి నెట్టేసి మన భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవబోతోంది. భారతదేశ చరిత్రకు సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, ముస్లిం లీగ్ అనే సంస్థ ఏ ఉద్యమ సమయంలో ఏర్పడింది అంటే స్వదేశీ ఉద్యమ సమయంలో. గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. అలాగే కింది వాటిలో ఉప్పు సత్యాగ్రహ రాణి అని ఎవరిని పిలుస్తారు? సరోజినీ నాయుడు. నెక్స్ట్ చూడండి, గాంధీజీ యొక్క దండి యాత్రని ఎంతమంది అనుచరులతో ప్రారంభించటం జరిగింది అంటే 78 మంది అనుచరులతో. అలాగే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ. అలాగే NIA సైన్యంలో మహిళా రెజిమెంట్ పేరేమిటి అంటే ఝాన్సీ రెజిమెంట్. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఆది కావ్యం అని దేనిని పిలుస్తారు? రామాయణాన్ని పిలుస్తారు. అలాగే నాసదీయ సూక్త అనేటటువంటిది ఏ వేదంలో భాగంగా ఉంది అంటే ఋగ్వేదం. అలాగే చివరిగా పురాణాల్లో రాజుని ఏ దేవుడితో పోల్చేవాళ్ళు? విష్ణువుతో పోల్చేవారు. నెక్స్ట్ చూడండి, సెర్బియా ఆటగాడైనటువంటి నోవాక్ జోకోవిచ్ ఇతను రికార్డ్ స్థాయిలో 8వసారి నెంబర్ 1గా సీజన్ని ముగించడం జరిగింది. మనం చూస్తే ఇప్పటిదాకా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కార్లోస్ అల్కరాస్ ఇతన్ని వెనక్కి నెట్టి ఇతను మొదటి స్థానంలోకి రావటం జరిగింది. అయితే ఇతని తర్వాత 2వ స్థానంలో పీట్ సంప్రాస్ 6వ సార్లు నెంబర్ 1గా సీజన్ను ముగించినటువంటి వ్యక్తి. అయితే మహిళల్లోకి వచ్చేసరికి ఇగా స్వెటెక్, ఈమె పోలాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఈమె మొదటి స్థానంలో ఇప్పుడుంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాలైనటువంటి
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డ్, అలాగే ద్రోణాచార్య అవార్డ్. వీటి యొక్క ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఏఎం కన్విల్కర్ ఇతను సారథ్యం వహిస్తారు. మొత్తం 12 మంది సభ్యుల కమిటీ, దానికి ఇతను చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 2023 నవంబర్ 4వ తేదీన జాతీయ నేర గణాంకాలు 2022 అన్నటువంటిది ఎన్సీఆర్బీ విడుదల చేయటం జరిగింది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దీని ప్రకారం మన దేశంలో రోజుకి సగటున 78 హత్యలు అనేవి జరిగాయి. అయితే 2021లో నమోదైన మొత్తం హత్యలతో పోలిస్తే 2022లో 2.6% తగ్గుదల అనేటటువంటిది కనిపించింది. అంతేకాదు 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య అనేది 4.5% మేర తగ్గింది. అలాగే 2022లో గుర్తించదగినటువంటి నేరాల మొత్తం 58,24,946 నమోదయ్యాయి. అందులో ఐపీసీ కిందే 35,60,000కు పైగా కేసులు నమోదైతే ఇతర ప్రత్యేక స్థానిక చట్టాల కింద 22,63,000కు పైగా కేసులు అనేవి నమోదయ్యాయి. అయితే ఇవి అంతకు ముందు ఏడాదితో కంపేర్ చేసుకుంటే 4.5% మేర తగ్గుదల అనేది నమోదైంది. అలాగే క్రైమ్ రేట్ అంటే ప్రతి 10 లక్షల మంది జనాభాకి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా చూస్తే అందులో 445.9 నుంచి 422.2కు తగ్గింది. నెక్స్ట్ చూడండి, దేశంలో రూపొందినటువంటి అతిపెద్ద సర్వే నౌక అయిన ఐఎన్ఎస్ సంధాయక్ అన్నటువంటిది భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ అన్నటువంటిది దీన్ని రూపొందించింది. అయితే ఈ శ్రేణిలో 4 సర్వే నౌకల్ని రూపొందిస్తే అందులో ఇది మొదటిది. సో దీని పేరు అన్నటువంటిది గుర్తుండాలి, ఐఎన్ఎస్ సంధాయక్ అన్నటువంటిది. అయితే దీని పొడవు 110 మీటర్లు. దీన్ని 2021 డిసెంబర్ 5వ తేదీన జలప్రవేశం చేస్తే అప్పటి నుంచి కూడా దీనికి సముద్ర పరీక్షలు అనేవి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నౌకని లాంఛనంగా నేవీ చేతికి అప్పగించారు. నౌకాదళ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 4వ తేదీన, అవునా? అయితే ఇది మన దేశ తీర ప్రాంతంలో అలాగే సముద్రంలో హైడ్రోగ్రాఫిక్ సర్వేల్ని నిర్వహిస్తుంది. అలాగే నావిగేషన్ మార్గాల యొక్క నిర్ధారణకి సహాయపడుతుంది. అలాగే మన రక్షణ అవసరాల కోసం సముద్ర మరియు భౌగోళిక డేటాని కూడా ఈ ఐఎన్ఎస్ సంధాయక్ అన్నటువంటిది రూపొందిస్తుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.